కూటమి పాలన పైన ఆ పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తలను పూర్తిగా నమ్మకం సడలిపోతుంది. ఇంకా చెప్పాలంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్న 9 నెలల్లోనే ఈ స్థాయికి వచ్చేసారా అని అనిపించినా స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఆఫ్లైన్లలో ఎక్కడైనా కలిసినప్పుడు వాళ్ళే స్వయంగా చెప్తున్నమాట 29 మళ్ళీ జగనే, మేము మళ్ళీ గెలిచే అవకాశం లేవు, పూర్తిగా దారి తప్పింది, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది, ఇక ఈ డైరెక్షన్ని మార్చుకోవడం కూడా అంత ఈజీ కాదు, ఒక మోడల్కి మా వాళ్ళు అలవాటు పడిపోయారు, మీరంతా ఇప్పుడు నీతివంతంగా మారిపోండి అని చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితి లేదు, కాబట్టి వచ్చే ఎన్నికల్లో మాత్రం మేము గెలవడం దాదాపు అసాధ్యమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ 9 నెలల పాలనకే బహిరంగంగానే ఆఫ్లైన్లో సన్నిహితుల వద్ద ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్పేస్తూ ఉన్నారు. ఇంకా ఎంత దూరం వెళ్ళింది అంటే ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఇదివరకు చాలా పార్టీలు మారారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మారిచ్చారు, ఆయన తన అత్యంత సన్నిహితుల దగ్గర వచ్చే ఎన్నికల్లో నాకు ఈ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జిల్లాలో మరో నియోజకవర్గంలో టికెట్ ఇచ్చినా చాలు, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ వెళ్ళిపోతాను అన్నట్టుగా ఆయన సన్నిహితులతో చెప్తూ ఉన్నారు. ఇది నిజం. ఆ జనసేన ఎమ్మెల్యే ఎవరు అన్నది కొద్దిగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా జనసేన పార్టీ శ్రేణుల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక ఎగ్జాంపుల్, ఈయన చెంచు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ అధికార ప్రతినిధి ఒక ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ను కాస్త నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది. ఎక్కడో తప్పు జరుగుతుంటే మరెక్కడో వైద్యం చేయాలని వీళ్ళంతా కోరుకుంటూ ఉన్నారు. అంటే ఇంకేమీ చేయలేక అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి మీద ఫ్రస్ట్రేషన్, కోపం, కసి అన్నీ చూపెడుతూ ఉన్నారు. తమ చేతగానితనాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెంచు వేణుగోపాల్ రెడ్డి అనే ఈయన పెట్టిన ట్వీటు చూస్తే, పెద్ద ఆయన లోకేష్ అన్న కొంచెం మేల్కోండి, వాస్తవాలు గ్రహించండి, మీ కష్టం, మీ సంకల్పం, మీ పట్టుదల వృధా కాకూడదు అన్నది నా అభిప్రాయం మొదలుపెట్టి, మీ చుట్టూ ఉన్న భజన గొంతుల్ని, అబద్ధాలు ఊదరగొట్టే వాళ్ళని పక్కన పెట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. అధికారం ఇచ్చిన ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, మనం మంచి చేస్తామని, వారి మనోభావాల్ని గౌరవిస్తామని, జవాబుదారీగా ఉంటామని మనకు అధికారం ఇచ్చారని ఆయన చెప్తున్నారు. ఫస్ట్ లైన్ అంటే మంచి చేస్తారని ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేశారు, వాస్తవాలు ఇప్పుడు రియాలిటీ గమనించండి అంటుంటే, మనము ఈ 8 నెలల్లో ప్రజలకు మంచి చేసే పనులు చేయడం లేదు, కాబట్టి మీరు రియాలిటీలోనికి రాండి, ప్రజలు మన మీద చాలా జవాబుదారీతో గౌరవంతో ఓట్లు వేశారు, కానీ మనం ఆ పని చేయడం లేదని ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా బతికేస్తున్నారు పార్టీ పెద్దలు అని కూడా ఆయన చెప్తున్నారు. ఇంకో లైన్, జగన్ను ఎన్నికల్లో 1 2 సార్లు కొట్టాలి అంటే చంద్రబాబు గారి రాజకీయమే చాలు, జగన్ అంటే ఎన్నికల్లో 1 2 సార్లు ఓడించాలి అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం చాలంటారు, కానీ జగన్ రాజకీయాన్ని మూలాలతో సమూలంగా తుంచేయాలి అంటే జగన్ లాంటి దుర్మార్గుడికే దుర్మార్గ రాజకీయమే కావాలి, అంటే దుర్మార్గమైన రాజకీయాలతోనే జగన్ని లేకుండా చేయాలి అని చెప్తున్నారు. ఈయన చేతగాని రాజకీయం చేస్తే 2029లో చెల్లు చీటినే, అంటే మనం ఇలాగే ఉంటే 2029లో మన పని అయిపోయింది, ఇంకా చెల్లు చీటినే అని ఆయన అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఈ 8 నెలల్లో? చంద్రబాబు నాయుడు ఏమైనా అద్భుతాలు చేస్తుంటే, మంచి పాలన అందిస్తూ ఉంటే, ప్రజలకు మంచి చేస్తూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారా? ఎందుకు మధ్యలో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీద పడుతూ ఉన్నారు అంటే, ఈ ప్రజలు పైగా జగన్మోహన్ రెడ్డికి 60-50 సీట్లు ఇచ్చి ఉంటే బలమైన ప్రతిపక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఇంకా విరుచుకుపడుతున్నారు, మీదకు వస్తున్నారు అనుకోవడానికి, ప్రజలు ఇలాంటి కథలు ఏదో చెప్తారని అనుకున్నారో లేకుంటే ఏమో కానీ 11 సీట్లు మాత్రమే వైసీపీకి ఇచ్చారు. మొత్తం పవర్ను తెలుగుదేశం పార్టీ కూటమి చేతిలో పెట్టేశారు. పైగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పైన మోడీ, బీజేపీ అంత మొత్తం పవర్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంది, సెంట్రల్లో, స్టేట్లో. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏదో అడ్డుపడుతున్నారన్నట్టు, ఏదో ఆయనే వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారన్నట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం? అసలు ఏమన్నా అర్థం ఉందా? మొత్తం పవర్ అంతా పెట్టుకొని, పైగా చంద్రబాబు నాయుడు ఏం కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు అధికారంలోనికి, చాలా సీనియరు, అంత అనుభవం ఉండి ఏమీ చేయలేకపోతున్నారంటే ఎవరి చేతగానితనం? పైగా ఏం చెప్తున్నది ఏంటి అల్టిమేట్గా అంటే, మనం మంచి పాలన చేయడం లేదు, జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చుకుంటే మన పాలనని వచ్చే ఎన్నికల్లో ప్రజలు అనేవాళ్ళు మనకు ఓటేసే పరిస్థితి లేదు, మనకి 2029లో నూకలు చెల్లిపోతాయి, కాబట్టి దుర్మార్గంగా అయినా సరే రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి అని అంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఫేస్ అవతల ఉంటే మన ఫేస్ని ఎవరు చూడరు అని డైరెక్ట్గానే చెప్తున్నారు. జగన్ లాంటి దుర్మార్గానికి దుర్మార్గ రాజకీయమే కావాలంట. దుర్మార్గ రాజకీయం ఏంటి అంటే ఏం చేయాలని, ఇది ఇంత పవర్ పెట్టుకొని ప్రజలకు మంచి చేస్తే ఇవన్నీ ఎందుకు? చేయాల్సింది చేయకుండా
జగన్మోహన్ రెడ్డిని అది చేయాలి ఇది చేయాలని ఎందుకు వీళ్ళు ఒక అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ అధికార ప్రతినిధిగా ఉండి ఏం చెప్తున్నారు? పైగా కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా అవును మీరు చెప్పింది కరెక్ట్ అలాగే చేయాలని మాట్లాడుతూ ఉన్నారంటే 5 ఏళ్ల పాటు కార్యకర్తలు నరకయాతన అనుభవించారు. పిచ్చి కొట్టుడు కొట్టించుకున్నారు, అమ్మాలక్కల్ని తిట్లు తిట్టించుకున్నారు, రేప్ థ్రెట్లు ఎదుర్కొన్నారు. వాళ్ళలోని కోపం, ఆక్రోశం, అసహనం ఇప్పుడు ఉప్పెనలా తన్నుకొస్తోంది. ప్రజలకు న్యాయం చేయలేక, కార్యకర్తలకు న్యాయం చేయకపోతే ఈ పాలన దేన్ని సాధించబోతోంది? చేతగాని రాజకీయం, చేవలేని పాలన. చూడ ఎంత నీతిగా చెప్తున్నారో. ప్రజలకు న్యాయం చేయలేక, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతే ఈ పాలన ఏం సాధిస్తుంది? చేతగాని రాజకీయం అంటున్నారు. ప్రజలకు న్యాయం చేయొద్దండి, మంచి చేయొద్దండి అని ఎవరు చెప్పారు? కార్యకర్తలకు మాత్రం బాగా చేస్తున్నారు, అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ప్రజల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలకు మంచి చేయకుండా మంచి చేస్తే వాళ్ళే ఆదరిస్తారు కదా. దుర్మార్గమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? పైగా జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పడేసి 164 సీట్లు కూటమికి ఎందుకు ఇచ్చారు? మీరు మంచి చేస్తారనే కదా, మీ మీద నమ్మకంతోనే కదా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆ మంచి చేస్తే, వాళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తారు? మీరు చేయాల్సింది చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రకరకాల మార్గాల్లో డీవేట్ అవుతూ, ఆల్రెడీ ప్రజలకు ఇదివరకు అందుతున్న సౌలభ్యాన్ని కూడా కట్ చేస్తూ, మొత్తం 4P అంటూ మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తూ, హెల్త్, ఎడ్యుకేషన్ ప్రతి దాన్ని ఎటువైపు మళ్లించేస్తూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఒకవైపు పాలన చేస్తూ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి ఇబ్బంది ఉందంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది కాదు, మీ పాలనలోనే, మీ ఆలోచనల్లోనే, మీ సిద్ధాంతాల్లోనే లోపం ఉంది. అవి సరి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని మీరేం దుర్మార్గంగా ఆయన ఏమో చేయాల్సిన అవసరం లేదు, అంత రిస్క్ కూడా అవసరం లేదు. మీరు చేయాల్సింది చేయకుండా మీ ఆలోచనలు దుర్మార్గంగా ఉంచుకొని ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ రాష్ట్రంలో గత ఈ 8-9 నెలల్లో GST వసూళ్ళన్నీ పడిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పన్నులు కట్టొద్దండి అని చెప్పి GSTని పడగొట్టారా? లేదు కదా. ఏపీపీఎస్సీ చైర్పర్సన్ చంద్రబాబు నాయుడు గారు మాట వినలేదంట. నిన్న పెద్ద డ్రామా నడిపారు. నేను లేఖ రాసినా ఆమె వినడం లేదు, ఇండిపెండెంట్గా ఉంటుందని. ఇంతకుమించి ఏముంది? ఒక ఏపీపీఎస్సీ చైర్పర్సన్, పైగా ఆమె చంద్రబాబు నాయుడు గారు నియమించిన వ్యక్తే. ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, స్టేట్లో సెంట్రల్లో పవర్ ఉందని చెప్పుకుంటున్న ఒక చీఫ్ మినిస్టర్ చెప్తే ఒక ఏపీపీఎస్సీ చైర్పర్సన్ మాట వినలేదంటే ఎవరు నమ్ముతారు? ఒకవేళ వినలేదే అంటే అంతకు మించిన అసమర్థత ఏముంటుంది? ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ తిరగబడుతున్నారు, మాట వినడం లేదు అంటున్నారు. దానికి ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పి ఉంటారా మీరంతా మాట వినొద్దండి అని? ప్రజలకు లా అండ్ ఆర్డర్ వరెస్ట్గా తయారైందని డిప్యూటీ సీఎంఏ అంటున్నారు. ఏం లా అండ్ ఆర్డర్ని అంతా జగన్మోహన్ రెడ్డి వచ్చి చెడగొడుతూ ఉన్నారా? రైతులకి అన్రెస్ట్, నిరుద్యోగుల్లో అన్రెస్ట్, ప్రతి చోట అవన్నీ ఎవరు క్రియేట్ చేసుకున్న ఇష్యూస్? మొత్తం ప్రభుత్వం వాంటెడ్గా చేసుకున్న పనులే. 1,00,000 కోట్ల అప్పు దాటిపోయింది. 8 నెలలకే 1,00,000 కోట్లకు పైగా అప్పు తెచ్చారు. మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తెమ్మన్నారా? ఏం లేదు కదా. అన్నీ మీరే చేస్తూ, మొత్తం పవర్ని మీరు చేతిలో పెట్టుకొని అన్నీ చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి ఇలా అవుతోంది అంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి లేదు, ఏమీ లేదు. మీరు ప్రజల గురించి ఆలోచించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం నడిచినప్పుడు ఇలాంటి భయాలే. డే 1 నుంచి ఇదే భయం. 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పడిపోయారు అని బహుశా ఆ రోజు కౌంటింగ్ జరిగిన రోజు ఒకరోజు ఆనందపడి ఉంటారేమో కూటమి నేతలు. జస్ట్ వారం గడిచేసరికి అప్పటి నుండి మళ్ళీ జగన్ వస్తాడేమో. జగన్ అధికారంలో ఉన్నా జగన్ ఉన్నాడు అధికారంలో అని భయం. జగన్ 11 సీట్లకు పడిపోయినా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తారేమో అని భయం. ఎందుకు ఈ భయం? ఎందుకు అంటే మీరు చెప్పినట్లు పాలన చేయడం లేదు. మీరు అన్నీ అసాధారణ హామీలు, ప్రజల్ని మోసం చేసి ఏవేవో హామీలు ఇచ్చి ఏదేదో చేస్తామని అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దాంట్లో ఒక 20% కూడా చేయడం మానేసి ఉన్న వాటిని కూడా చివరకు ఆరోగ్యశ్రీ లాంటి పథకానికి కూడా ఎసరు పెట్టే స్థాయికి ప్రభుత్వాలు వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రజలు ఎలా భరిస్తారు? జగన్మోహన్ రెడ్డి కాబట్టి అవతల ఇంకొకరున్నా సరే ఓట్లేస్తారు. ఇట్లా పోతే పాలన.